నమశంకరాయ. శివముక్కోటి జనవరి 3, 2026 సంవత్సరం రోజున ఏర్పడుతున్నటువంటిది. ఈ రోజున చాలా ప్రభావవంతమైనటువంటిది. ఆకాశంలో తూర్పు వైపున 3 నక్షత్రాలు అడ్డంగా కానీ నిలువుగా కానీ మనకు కనబడతాయి. అది ఆరుద్ర నక్షత్రం. తెల్లవారుజామున 3 నుంచి 5:30 లోపల ఆ యొక్క నక్షత్ర మండలానికి నమస్కారం చేసుకొని శివాలయానికి చేరుకొని శక్తి క్షేత్రంలో కానీ అనగా జ్యోతిర్లింగ క్షేత్రం కానీ, ఎవరైనా సిద్ధులు ప్రతిష్ఠించిన శివాలయానికి కానీ, లేదా మామూలుగా ప్రతిష్ఠించిన శివాలయానికి ఈ రోజున ఉత్తర ద్వారం గుండా ప్రవేశం ఉంటుంది. కాబట్టి ఉత్తర ద్వారం గుండా ఈశ్వరుని దర్శించుకొని మీ యొక్క సంకల్పాన్ని మనస్ఫూర్తిగా ఆ ఈశ్వరునికి తెలియచేసి అప్పుడు ఈశ్వరునికి అభిషేకము అర్చన జరిపించుకోండి చాలు. తప్పకుండా అనతి కాలంలోనే శివరాత్రి లోపల మీ యొక్క సంకల్పం నెరవేరుతుందని చెప్పవచ్చు. ఈ యొక్క 2026 సంవత్సరం మీకు అందరికీ కూడా శుభం కలగాలనేటువంటి ఒక సదుద్దేశంతో శ్రీశైలంలో కానీ, శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమము, మృత్యుంజయ హోమము, రుద్రహోమము, లక్ష్మీ హోమము, వివాహం కాని వాళ్ళకి సంబంధించి దాంపత్య సమస్యలకి హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శని బాధలు తొలగడం కోసమే శనైశ్చర హోమం కూడా జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.